ఈ ఎడిటింగ్ మీ ఫోటోస్‌తో జస్ట్ 2 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ కూడా లాస్ట్‌లో ఇస్తాను. డెమో చూస్తున్నారు కదా! ఫుల్ ప్రాజెక్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మీరైతే చేసుకోండి. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని లాస్ట్‌లో చెప్తాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరైతే ఫస్ట్ కెమెరా అయితే ఎనేబుల్ చేసుకోవాలి. దీనికోసం బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఎనేబుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీరేం చేయాలంటే జస్ట్ ఫోటోస్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో, దీనికోసం కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఫోటో ఉంది గదా! ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలాగే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎక్కడెక్కడ ఫోటోస్ అయితే ఉంటాయో అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఫోటో ఉంది ఎగ్జాంపుల్. కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళాను. ఇక్కడ ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏమైనా అడ్జస్ట్‌మెంట్స్ ఉంటే చేసుకోవచ్చు. 2 ఫింగర్స్ యూజ్ చేసుకొని అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇలాగే మీరైతే అన్ని ఫోటోస్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇక్కడ లాస్ట్‌లో గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇవి ఎలా చేయాలో చెప్తాను. ఎగ్జాంపుల్ ఒకటి చూపెడతాను. మీరైతే అన్నీ అలాగే చేసుకోండి. గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ మీ ఫోటో ఉంటుంది కదా! ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఇది యాడ్ చేశాను. మీకేమైనా అడ్జస్ట్‌మెంట్స్ ఉంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా మూవ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీకైతే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్ మన వెబ్‌సైట్‌ది. లేదా మీరైతే గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ టింకు క్రియేషన్స్ .github.io అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఓపెన్ చేస్తే ఇంటర్‌ఫేస్ అయితే ఇలా వస్తుంది. మన వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరైతే TC23 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకైతే ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఒకవేళ మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఫుల్ వీడియో చూసారు కదా! నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.